హలో అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు ద ప్రేరణ డైలీ ఎంసీక్యూ సిరీస్ బట్ ఏపీఎస్సి అండ్ టీజీపీఎస్సి గ్రూప్స్ ఆస్పిరెంట్స్. సో ఈ పర్టికులర్ ప్రేరణలో భాగంగా వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ఇండియన్ పాలిటీ ఎంసీక్యూస్ యాజ్ ఆఫ్ టుడే. ఓకే, సో మనం డైలీ ప్రేరణ సిరీస్ లో భాగంగా 10 ఎంసీక్యూస్ అనేవి డీల్ చేస్తాము. సో ఈ 10 ఎంసీక్యూస్ అనేవి మీకు ఏ గ్రూప్స్ రాసిన గ్రూప్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఎవరికైనా యూస్ఫుల్ అయ్యేలాగా, ఈవెన్ ఫర్ ఏపీఎస్సి అండ్ ఆల్సో ఫర్ ద టీజీపీఎస్సికి యూస్ఫుల్ అయ్యేలా ఉంటాయి అనమాట. ఓకేనా? సో నేను తీసుకునే క్లాసెస్ వచ్చేసి బైలింగ్వల్ లో ఉంటాయి. ఓకే, ప్యూర్ గా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్ ని మేము దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోసం కూడా మేము సిరీస్ ని లాంచ్ చేసాం. సో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. ఎవరైతే కొత్తగా ఛానల్ ని చూస్తున్నారో, ఓకే, సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే, మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఉండాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ యూ కెన్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ త్రూ ది కామెంట్ బాక్స్. ఓకేనా? సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. So let us look at the first question. So which union territory is known for its strategic importance due to its proximity to international sea route and is a major naval base? So option A, Andaman and Nicobar Islands. Option B, Lakshadweep Islands. Option C, Puducherry. Option D, Daman and Diu. Okay, try the question. Okay, I hope you people have tried it. So ikkada ichina islands lo lot of people get confused because of the Lakshadweep is there in the options. Kani ikkada manaku right answer vachesi, so the more proximity edaithe undo international sea routes ki, that is Andaman and Nicobar Island anamata. So it is having an importance due to its proximity to international sea route and is a major naval base. Okay, so andike options A is the right answer. So there is lot of significance with respect to Andaman and Nicobar Islands anamata. Okay, so it can act as a guardian of the east. Okay, guardian of the east. Enduku guardian of the east అని అంటున్నామంటే, so the islands, Andaman and Nicobar Islands ఏవైతే ఉన్నాయో, they are situated 1300 kilometers southeast of the Indian subcontinent or the Indian mainland ki, సబ్కాంటినెంట్ కాదు, ఇండియన్ మెయిన్ ల్యాండ్ కి 1300 kilometers సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉందన్నమాట. ఓకే, విచ్ ఇస్ ప్రొవైడింగ్ ఇండియా విత్ క్రూషియల్ ఫార్వర్డ్ ప్రెసెన్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ అండమాన్ సీ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ దిస్ పర్టికులర్ లొకేషన్ ఏదైతే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో, సో ఇట్ విల్ అలౌ ఇండియా టు మానిటర్ అండ్ కంట్రోల్ ద చోక్ పాయింట్స్. ఓకే, మెరిటైన్ చోక్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయడానికి ఈ పర్టికులర్ పొజిషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో పర్టికులర్ గా చెప్పాలి అంటే మలక్కా స్ట్రేట్ ఉంటుంది కదా. ఓకే, ఈ మలక్కా స్ట్రేట్ ని కంట్రోల్ చేయడానికి ఈ పర్టికులర్ పాయింట్ అనేది, దాని పొజిషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో దిస్ లొకేషన్ ఎనేబుల్స్ ఇండియా టు మానిటర్ ద నేవల్ యాక్టివిటీస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే, షిప్పింగ్ ట్రాఫిక్ ని మానిటర్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఏమైనా సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నా కానీ ఇండియాకి, సో దాంట్లో ఆ విషయంలో కూడా మనకి ఈ లొకేషన్, ఈ చోక్ పాయింట్ ఏవైతే ఉందో దాని ద్వారా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద నేవల్ పవర్ ఆల్సో. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది నేవల్ పవర్. సో ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, దే కెన్ యాక్ట్ యాజ్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ ద థ్రెట్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ది కంట్రీ. సో ఈస్టర్న్ సైడ్ నుంచి వచ్చే థ్రెట్స్ లో మనకి ఈ పర్టికులర్ ఐలాండ్ అనేది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. Okay, and they provide a base for projecting the naval power in the eastern Indian Ocean and the western Pacific Ocean. Okay, and we can actually ఈ పర్టికులర్ లొకేషన్ వల్ల మనకి ఈ చైనీస్ ప్రెసెన్స్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఏరియాలో ఇన్ ద ఓకే సౌత్ ఈస్టర్న్ రీజన్, సో ఆ పర్టికులర్ ఏరియాలో చైనీస్ ప్రెసెన్స్ ని మనము చెక్ పెట్టడానికి కూడా ఆ లొకేషన్ అనేది చాలా స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. లైక్ ఇన్ హంబన్ టోటా పోర్ట్ కానివ్వండి, ఓకే, మిగతా ఏరియాస్ లో కానివ్వండి. Okay, so and because of the location of Andaman and Nicobar Islands, ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెండ్ చేయగలుగుతున్నాం అనమాట. ఓకే, ఒకవేళ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లేకపోతే మన ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అనేది తగ్గేదన్నమాట. Okay, so this particular island significantly extends the Indians economic zone,
ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అండ్ ఈవెన్ కాంటినెంటల్ షెల్ఫ్. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అనేది ఇట్ విల్ కమ్ అండర్ ద యుఎన్ క్లాస్ అనమాట. సో మీరు ఈ రోజు మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను. యుఎన్ క్లాస్ గురించి కొంచెం ఎక్స్టెన్సివ్ గా గూగుల్ సెర్చ్ చేసి చదవండి, తెలియని వాళ్ళు. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దాని గురించి, మీకేం తెలుసు. ఓకే. అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంకో విషయంలో సోషల్ యాంగిల్లో చూసుకుంటే మనము, ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రైబల్ పీపుల్ ఆల్సో. ఇట్ ఈస్ హోమ్ టు ద ఇండిజినియస్ ట్రైబ్ ఆఫ్ ది ఇండియా. ఓకే. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో మనకి ఇంపార్టెంట్ ట్రైబ్స్ లైక్ షాంపెన్ ట్రైబ్ లాంటివి ఉంటాయి అనమాట. ఓకే. హూ హ్యావ్ బీన్ ఇన్హాబిటింగ్ ఇన్ దిస్ ఐలాండ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఇయర్స్. ఓకే, లాట్ ఆఫ్ ఇయర్స్. ఓకే. సో ఇలా ఈ పర్టికులర్ లొకేషన్ కి నాట్ ఓన్లీ ద ఇంటర్నేషనల్ సీ రూట్స్ కి దగ్గరలో ఉండడమే కాకుండా, నేవల్ బేస్ విషయంలోనే కాకుండా, సోషల్ యాంగిల్లో కూడా మనకి ఈ పర్టికులర్ ఐలాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎకానమిక్ యాంగిల్లో కూడా ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్, సో వీ కెన్ యాక్సెస్ టు ద రిసోర్సెస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద మెరైన్ రిసోర్సెస్ అనమాట. ఓకే. సో ఇన్ దిస్ వే ఇట్ హెల్ప్స్ అ లాట్ అనమాట ఈ పర్టికులర్ లొకేషన్. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So now let us look at the question number 2. So which Indian state was known as the land of dawn-lit mountains before becoming a state? Okay. So option A Sikkim, option B Arunachal Pradesh, option C Assam, option D Mizoram. So try cheyandi okkasari. So I hope you people have tried it. The right answer is Arunachal Pradesh anamata. So before becoming a state, okay, so Arunachal Pradesh ni land of the dawn-lit mountains అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే so because Arunachal Pradesh was the first place to receive this rising sun anamata. Okay, first place in India to see the rising sun. So అందుకే మనం ఏమంటాం దాన్ని ల్యాండ్ ఆఫ్ ద డాన్ లిట్ రీజన్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకే. సో మనకి స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే అరుణాచల్ ప్రదేశ్ లో మనకి ఒక విలేజ్ ఆర్ డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది. ద డాంగ్ వ్యాలీ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ అంటే, సో ఇఫ్ ఐఎమ్ ఓకే ప్రొనౌన్సియేషన్ తప్పుంటే నన్ను క్షమించండి ఈ పర్టికులర్ విషయంలో. సో ఆంజా డిస్ట్రిక్ట్ అనేది ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్ లో, అందులో ఉన్న డాంగ్ వ్యాలీలో మనము ఈ పర్టికులర్ విలేజ్, డాంగ్ వ్యాలీ అనే విలేజ్, ఇట్ సీస్ ద సన్ రైజ్ ఫస్ట్ అనమాట. ఓకే. సో సన్ రైజ్ టైం ఆల్మోస్ట్ ఏ టైం కి సన్ రైజ్ అవుతుందంటే ఆ ఏరియాలో 5:50 AM అరౌండ్ ఆ టైంలో వాళ్ళకి సన్ రైజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో మనకు తెలుసు అరుణాచల్ ప్రదేశ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. అండ్ అరుణాచల్ ప్రదేశ్ చుట్టూ ఉన్న స్టేట్స్ ఏంటి అని అంటే మనకి, ఓకే, సో స్టేట్స్ కాదు కంట్రీస్ చూసుకుంటే మనము టిబెట్, Bhutan and Myanmar, they share their boundaries with the international boundaries with this particular state anamata. Okay. And we know that Arunachal Pradesh kani northeastern region gani, they are known for their natural beauty. Okay. They will have a lot of cultural heritage also. Okay. And also a lot of ethnic groups, tribal groups are also present in this particular region. So meeku ee particular question lo oka chinna question adugutanu. So Arunachal Pradesh anedi state ga ఏ ఇయర్ లో ఫామ్ అయింది? ఓకే. సో ఏ ఇయర్ లో ఫామ్ అయింది కామెంట్ చేయండి. తెలియకపోతే ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో, ఈ క్లాస్ ఏదైతే ఉందో, దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే యూ కెన్ గెట్ యాక్సెస్ టు అవర్ పీడిఎఫ్ అనమాట. ఓకే. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది ఉంటుంది. అందులో మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో మీకు ఆన్సర్ దొరుకుతుంది. Okay. So the right answer is option B is the right answer for this particular question. Okay. Now let's go to another question. So now let us look at the question number 3. Which article of the Indian Constitution describe the procedure for altering the names of the states and the union territories? Option A Article 2, option B Article 3, option C Article 4, option D Article 5. So ఒకసారి try చేయండి. So I hope you people have tried it. The right answer is option C and B anamata. Okay, option B, that is Article 3 is the right answer. So article lo manaki Article 3 lo em untundi? It generally speaks about formation of the new states. Okay, so it speaks about formation of new states and also deentho paatu altering the names of the states and the union territories. So name alterations and also alteration of the areas and the boundaries.
సో వీటి గురించి కూడా ఆర్టికల్ 3 లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఒక కొత్త స్టేట్ ని ఫార్మ్ చేయాలన్నా ఇట్ విల్ కమ్ అండర్ ది ఆర్టికల్ 3. ఏరియాస్ ని బౌండరీస్ ని చేంజ్ చేయాలన్నా ఇట్ విల్ కమ్ అండర్ ది ఆర్టికల్ 3. అండ్ ఫర్ ఆల్టరింగ్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ ఆల్సో. సో ఆల్ ఆఫ్ దిస్ విల్ కమ్ అండర్ ది ఆర్టికల్ 3 అన్నమాట. సో మనకి ఆర్టికల్ 3 లో సబ్ క్లాస్ ఏ ఏదైతే ఉందో, సో ఇట్ స్పీక్స్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్ బై సెపరేషన్ ఆఫ్ ద టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ బై యునైటింగ్ 2 or more స్టేట్స్ అనమాట. అంటే సో క్లాస్ ఏ ఏం చెప్తుందంటే ఒక పెద్ద స్టేట్ నుంచి చిన్న స్టేట్ నైనా ఫామ్ చేయొచ్చు. ఓకే, ఒక 2 స్టేట్స్ ని కలిపి ఒక పెద్ద స్టేట్ నైనా ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఆర్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు అ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్. సో యూనియన్ టెరిటరీని స్టేట్ ని కలపొచ్చు. ఓకే, స్టేట్ లో నుంచి ఒక పార్ట్ ని తీసేసి యూనియన్ టెరిటరీ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ కమ్స్ అండర్ క్లాస్ ఏ అన్నమాట. అండ్ క్లాస్ బి లో ఏముంటుంది అంటే టు ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ద స్టేట్. సో ఒక పర్టికులర్ ఏరియా యొక్క స్టేట్ యొక్క ఏరియాని పెంచాలంటే ఇట్ విల్ కమ్ అనేది ఆర్టికల్ 3 క్లాస్ బి అన్నమాట. అండ్ క్లాస్ సి లో ఇఫ్ యూ వాంట్ టు డిమినిష్ ద ఏరియా, ఓకే, సో డిమినిషింగ్ ద ఏరియా కమ్స్ అండర్ ది ఆర్టికల్ సి అన్నమాట. సో ఈ పర్టికులర్ క్లాస్ డి లో ఏమొస్తుంది అంటే ఆల్టరింగ్ ద బౌండరీస్. సో ఆల్టరేషన్ ఆఫ్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్ విల్ కమ్ అండర్ ది డి. సో ఇప్పుడు క్వశ్చన్ లో అడిగిన ఈ పర్టికులర్ నేమ్ చేంజ్ ఏదైతే ఉందో ఇట్ విల్ కమ్ అండర్ ది క్లాస్ ఈ అన్నమాట. సో ఇట్ స్పీక్స్ అబౌట్ ఆల్టరింగ్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్. ఓకే, సో అది. సో మరి ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ అడిగాను, సెకండ్ క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ అడిగాను, థర్డ్ క్వశ్చన్ లో కూడా ఒకటి అడుగుతాను చూడండి. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ 3 లో ఒక పర్టికులర్ స్టేట్ ని ఫామ్ చేయాలన్నా, ఓకే, కొత్త స్టేట్ ని ఫామ్ చేయాలన్నా, ఒక పెద్ద స్టేట్ లోంచి చిన్న స్టేట్ ని ఫామ్ చేయాలన్నా, ఏరియాస్ ని ఆల్టర్ చేయాలన్నా, బౌండరీస్ ని ఆల్టర్ చేయాలన్నా, నేమ్స్ ని ఆల్టర్ చేయాలన్నా, వాట్ విల్ బి ద ప్రొసీజర్? సో మనకి స్టేట్ లెజిస్లేచర్ లో ఏమైనా బిల్స్ ని ప్రవేశపెట్టాలా దీనికోసం? ఓకే, ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? ఒకేలో ఇన్వాల్వ్ అయినా ఓకే సింపుల్ మెజారిటీతో బిల్ ని పాస్ చేస్తారా, స్పెషల్ మెజారిటీతోనా, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది పార్లమెంట్ ఇన్ దిస్? సో ఇవన్నీ ప్రొసీజర్ ఏదైతే ఉందో ట్రై టు రీడ్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. So let's look at the question number 4. Which article of the Indian Constitution deals with the admission of new states into the Union of India? So option A Article 1, option B Article 2, option C Article 4, option D Article 5. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. The right answer is Article 2 అన్నమాట. So Article 2 speaks about the admission of the new states into the Union of India. Okay, న్యూ స్టేట్స్ ఏమైనా అడ్మిట్ చేయాలంటే ఇండియాలోకి అప్పుడు అది ఆర్టికల్ 2 కింద చేస్తారనమాట. సో వెన్ అ రీజన్ సీక్స్ టు జాయిన్ ద ఇండియన్ యూనియన్, ఓకే, ఏదైతే ఇండియాలో లేదో ఇఫ్ ఇట్ ఈస్ సీకింగ్ టు జాయిన్ ద ఇండియన్ యూనియన్, ఓకే, సో యాజ్ అ న్యూ స్టేట్, ఓకే, న్యూ స్టేట్ గా జాయిన్ అవ్వాలి అని అనుకున్నా, సో ద పార్లమెంట్ హోల్డ్స్ ది అథారిటీ టు ఫెసిలిటేట్ ది అడ్మిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ ఇన్ టు ద ఇండియన్ యూనియన్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ ఇన్వాల్వ్స్ ద క్రియేషన్ ఆఫ్ ద సపరేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, okay, and an executive government for that particular new state. Okay, parliament can pass a law, దాని కోసం పార్లమెంట్ లా ని పాస్ చేయొచ్చు in order to admit that particular new state, and the parliament law should actually define the territorial boundaries. సో దానికి ఎంత బౌండరీస్ ఉండాలి అనేది డిసైడ్ చేయాలి, అండ్ దానికి ఎలాంటి గవర్నెన్స్ స్ట్రక్చర్ అనేది ఉండాలి అనేది డిసైడ్ చేయాలి, అండ్ అదర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్, okay, as part of it. Okay, so this process ఏదైతే ఉంటుందో ఇట్ రిక్వైర్స్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో వేరియస్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఆల్సో నెసెసరీ. ఓకే, ఆ రీజియన్ లో ఉన్న పీపుల్ నిజంగా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా లేదా, వాళ్ళ యొక్క విల్ అనేది కూడా మనకు అవసరం. సో అండ్ ఇట్స్ జాగ్రఫీ, ఇట్స్ కల్చర్, ఓకే, వీటిని కూడా మనము వీ హ్యావ్ టు కన్సిడర్ బిఫోర్ అడ్మిటింగ్ ఇన్ టు ద ఇండియన్ యూనియన్. ఓకే, అండ్ వెదర్ ఇట్ విల్ ఇంపాక్ట్ అవర్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్ ఆర్ నాట్. ఓకే, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా. ఓకే, పార్లమెంట్ ఇవన్నీ చూసిన తర్వాతే అడ్మిషన్ అనేది చేయాలన్నమాట ఇండియన్ లోకి. ఓకే, పార్లమెంట్ ఎన్ష్యూర్స్ దట్ ది అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్ అలైన్స్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ లో మెన్షన్ చేసిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ద ఓవరాల్ వెల్ఫేర్
ఆఫ్ ద నేషన్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ కొత్త స్టేట్ కి అడ్మిషన్ అనేది ఇవ్వాలన్నమాట ఇండియాలోకి. ఓకే, సో ఆర్టికల్ 2 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఆల్సో ఆథరైజెస్ ద పార్లమెంట్ టు ఎస్టాబ్లిష్ ఎంటైర్లీ న్యూ స్టేట్ విత్ ఇన్ ఇండియన్ యూనియన్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 2 అన్నమాట. సో మరి ఏమైంది? ఓకే, ఆర్టికల్ 2 కి సంబంధించి ఏదైనా ఇంపాక్ట్ ఉందా ఇండియాలో అని అంటే, సో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వచ్చిందనమాట 1956 లో. సో పోస్ట్ ఇండిపెండెన్స్, సో ఇండియా ఫేస్డ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ మనకు తెలిసిందే. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఇంటిగ్రేట్ ఓవర్ 563 ప్లస్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటిగ్రేట్ చేయడానికి చాలా నానా తిప్పలు పడ్డాం పోస్ట్ ఇండిపెండెన్స్ లో. అండ్ వేరియస్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేట్ రీజన్స్ ని కూడా ఇండియన్ యూనియన్ లో ఇంటిగ్రేట్ చేయడానికి నానా తిప్పలు పడ్డాం. సో ఈ పర్టికులర్ ఇష్యూని అడ్రస్ చేయడానికి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీని ఫామ్ చేశారు 1953లో. అందులో మనకు తెలిసిందే ఫజల్ అలీ, పనీకర్ అండ్ కుంజ్రు, హెచ్ఎం కుంజ్రు ఎవరైతే ఉన్నారో దేవర్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ కమిటీ అన్నమాట. సో వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. ఓకే, దేవర్ ఎగ్జామైనింగ్ అండ్ దేవర్ looking at this particular issue and they have recommended certain recommendations అన్నమాట. సో ఈ కమిషన్ ఏదైతే ఉందో అది రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంటుంది. 1955 లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది అండ్ ఇట్ వాస్ డిబేటెడ్. సో రికమెండేషన్స్ ఏవైతే ఇచ్చారో దే వర్ డిబేటెడ్ ఇన్ ద పార్లమెంట్. సో దాని వల్ల మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 అనేది ఫామ్ అయింది అనమాట. ఈ యాక్ట్ అనేది ఇట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద నవంబర్ 1956. ఓకే, సో ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా స్టేట్ బౌండరీస్ అనేవి రీడిఫైన్ అయ్యాయి. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లింగ్విస్టిక్ లైన్స్ బట్ ఆల్సో కన్సిడరింగ్ ద రీజనల్ కల్చర్ ఏదైతే ఉంటుందో, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ పర్టికులర్ దాన్ని ఫెసిలిటేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం 1974లో గివ్ మీ సెకండ్ 1974లో సో సిక్కిం ఏదైతే ఉంటుందో ద ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ సిక్కిం ఇన్ టు ద ఇండియా నెసెసియేటెడ్ అ న్యూ కాన్స్టిట్యూషనల్ రూట్ అన్నమాట. సో గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం యాక్ట్ అనేది పాస్ అయింది 1974లో బై ద సిక్కిం అసెంబ్లీ. ఓకే, సో ఇట్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్, ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ దట్ సిక్కిం హ్యాస్ డిజైడ్ టు ఇంటిగ్రేట్ విత్ ఇండియా. సో ఇండియాలో ఇంటిగ్రేట్ అవ్వడానికి సిక్కిం ఓకే చెప్తుంది అని చెప్పేసి ఈ పర్టికులర్ యాక్ట్ లో వాళ్ళు పాస్ చేశారు. కాన్సిక్వెంట్లీ 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చాము. ఓకే, విచ్ ఇన్సర్టెడ్ ఆర్టికల్ 2A ఇంటూ ద కాన్స్టిట్యూషన్. సో విత్ విచ్ సిక్కిం కి ఒక అసోసియేట్ స్టేట్ అనే ఒక స్టేటస్ ని ఇచ్చామన్నమాట. అండ్ ఆల్సో 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1975లో, దీని ద్వారా మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ 2A ని తీసేసాము and the 10th schedule also, and they included Sikkim in the constitution's first schedule as a state అన్నమాట. సో దీంట్లోంచి తీసేసి ముందేమో 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానేమో అసోసియేట్ స్టేట్ గా యాడ్ చేసాం. దాని తర్వాత 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సో ఈ పర్టికులర్ ఆర్టికల్ 2A ని తీసేసి సిక్కిం ని తీసుకెళ్లి షెడ్యూల్ 1 లో వేసామన్నమాట. ఓకే, సో ఫస్ట్ షెడ్యూల్ లో వేయడం జరిగింది బై గివింగ్ ఇట్ స్టేటస్ ఆఫ్ స్టేట్ అనే స్టేటస్ ని ఇచ్చామన్నమాట సిక్కిం కి. సో అఫీషియల్ గా అప్పుడు మనకి సిక్కిం అనేది ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ 22nd స్టేట్ ఆఫ్ ది ఇండియా అనమాట. సో దిస్ ఇస్ హౌ సమ్ డెవలప్మెంట్స్ హ్యాపెన్ ఇన్ ఇండియా బేస్డ్ ఆన్ దిస్. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So now let us look at the next question. So which Amendment Act introduced the provision for the overseas citizen of India in the Citizens Act? Citizenship Act లో ఏ అమెండ్మెంట్ ద్వారా మనం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1986, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2015 అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. Okay, I hope you people have tried it. The right answer is option B anamata. Citizenship Amendment Act of 2003 has introduced the provision of overseas citizen of India in the Citizenship Act. So the right answer is B anamata. Okay, so a particular Citizenship Act of 2003 has introduced this particular concept of OCI. So providing a form of a dual citizenship anamata. So it is nothing but providing a dual citizen for persons of Indian origin. Okay,
సో ఎవరైతే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారో హూ ఆర్ లివింగ్ ఇన్ అబ్రాడ్, దే ఆర్ కైండ్ ఆఫ్ గెటింగ్ అ డ్యువల్ సిటిజన్షిప్ అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ అమెండ్మెంట్ aimed to foster stronger connection between India and its diaspora. సో ఇండియన్ డయాస్పోరాకి మనకి మంచి లింక్ అనేది ఉండాలి. ఇండియన్ సిటిజన్స్ కి ఇండియన్ డయాస్పోరా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ కనెక్షన్ అనేది బిల్డ్ అవ్వాలని ఈ పర్టికులర్ అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ విచ్ సర్టన్ ప్రివిలేజెస్ వర్ గివెన్. Okay, without granting the full citizenship rights, this particular persons of Indian origin were given some privileges anamata. Okay, as part of this particular status, OCI and status valla valla konni privileges అనేవి ఉంటాయి. Okay, so this particular provision, it will reflect India's recognition of its global community అని చెప్పొచ్చు. Okay, and also India's contribution in the international relations can also be treated it as. Okay, so the right answer is option B is the right answer. Now let's go to question number 6. So question number 6 is, which article of the Indian Constitution empowers Parliament to regulate the right of the citizenship? Article 5, Article 10, Article 11, Article 9. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. The right answer is option C, that is Article 11 is the right answer anamata. Okay, so Article 11 of the Indian Constitution ఏదైతే ఉంటుందో, it will grant or it will empower the Parliament to regulate the right of the citizenship anamata. Okay, to regulate the right of the citizenship's rights. So this power allows Parliament, so దీని వల్ల Parliament can frame the laws, okay, which are relating to the acquisition and the termination of the citizenship. So citizenship acquisition gurinchi aina, termination gurinchi aina. Okay, and it can actually enable legislative changes to adapt to the changing circumstances. So changing circumstances, social change ni batti ela changes తీసుకురావాలని చెప్పొచ్చు. ఓకే, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ గివెన్ టు దిస్ పర్టికులర్ పార్లమెంట్. Okay, under Article 11. So the Citizenship Act of 1955 ఏదైతే ఉందో, this was enacted under this particular provision only. Okay, so right answer is option C is the right answer for this particular question. Now let's go to question number 7. So question number 7 is, consider the following statements. Statement 1, the State Reorganization Act of 1956 was aimed at organizing Indian states based on the linguistic lines. So this act led to the formation of the Andhra Pradesh as the first state based on language. Which of the statements given above is or are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి try చేయండి question. So I hope you people have tried it. The right answer is 1 only anamata. So the State Reorganization Act of 1956 ఏదైతే ఉంటుందో, primarily it was aimed at reorganizing state boundaries. Okay, ఏవైతే స్టేట్ బౌండరీస్ ఉన్నాయో వాటిని రీఆర్గనైజేషన్ చేయాలి ఆన్ ద లింగ్విస్టిక్ లైన్స్ ఓన్లీ. సో అందుకే మనకి స్టేట్మెంట్ 1 అనేది రైట్ అవుతుంది. ఓకే, సో అండ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ విచ్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1953 prior to this particular 1956 act itself. Okay, so ఈ యాక్ట్ led to the formation of Andhra Pradesh అనడం తప్పు. So Andhra Pradesh was formed in 1953 itself. Okay, so prior to 1956 act. Okay, so which was the first state to be created on the linguistic lines. Okay, following the demand of the separate state in the Telugu speakers. Okay, Telugu speakers కోసం ఒక separate state ఉండాలి అని చెప్పేసి మనకు అన్నారు కాబట్టి ఆల్మోస్ట్ అందరికి తెలిసిన స్టోరీ ఏదంతా. So the right answer is option A is the right answer for this particular question. Now let's go to question number 8. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. Match the following years with the significant state reorganization events in India. So it's a bit a factual question, a kind of a factual question అని చెప్పొచ్చు. Okay, so year and events అనేవి ఇచ్చారు. సో ఇయర్స్ వచ్చేసి 1956, 1960, 1963 and 1987. అండ్ ఈవెంట్స్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రీఆర్గనైజేషన్ యాక్ట్, ఫార్మేషన్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్, ఫార్మేషన్ ఆఫ్ నాగాలాండ్. Okay, you have to try to match. So pause the video and try the question. Okay, I hope you people have tried it. సో 1956 లో రీఆర్గనైజేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వచ్చిందని మీకు తెలిసిందే. సో మనకేంటి 1956 కి బి అనేది రైట్ అవుతుంది. అంటే మనకి ఆన్సర్ ఏం రావాలి? ఓకే, సో 1956 కి బి అనేది రైట్ అవుతుంది. అంటే ఆన్సర్ 1 కి బి రావాలి. సో అంటే ఆన్సర్ ఏ అవ్వాలన్నమాట. ఓకే, సో డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది.
ఓకే. మీకు మిగతాయి తెలియకపోయినా ఆన్సర్ వచ్చింది. బట్ ఎగ్జామ్‌లో ఇంత ఈజీగా ఇవ్వకపోవచ్చు. ఈజీగా ఇవ్వచ్చు కూడా. బట్ మనము విల్ ట్రీట్ ఇట్ యాస్ డిఫికల్ట్ వన్ అండ్ వీ హావ్ టు సీ ది అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఓకే. సో సెకండ్ 1960 ఏదైతే ఉందో 1960లో మనకి ఈ పర్టిక్యులర్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర వర్ ఫార్మ్డ్ అనమాట 1960లో. Nagaland was established as a separate state in the year 1963 and Goa became a state in 1987 అనమాట. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 2కి సి అవుతుంది. అండ్ 1963 ఏదైతే ఉంటుందో దీనికి ఫార్మేషన్ ఆఫ్ నాగాలాండ్. ఓకే. నాగాలాండ్ 1963లో ఫార్మ్ అవుతుంది. అండ్ 1987 ఇది యాక్చువల్ గా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ గురించి రావద్దమ్మా, ఇక్కడ గోవా ఉండాలి. కరెక్ట్ చేసుకోండి. సో 1987 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ గోవా. ఓకే. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఓకే. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 9. So match the following states with the treaties or agreements associated with the creation or merger into India. So it is also kind of a factual question only. Okay. So state and treaties అనేవి ఇచ్చారు. We have to match. So states ఏమి ఇచ్చారు? Sikkim, Goa, Manipur and Tripura. Okay. And the agreements are instrument of accession, treaty of Sagawali, merger agreement, annexation by military action. So most of you might don't know this particular thing. So try to remember. It might help you in whatever the exam it may be. Okay. So help చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి try to learn it. Select the correct answer using the codes given below. ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అన్నమాట. ఓకే. సో సిక్కిం ఏదైతే ఉందో దానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ అనేది జరిగింది. గోవా ఏదైతే ఉంటుందో అనెక్సేషన్ బై మిలిటరీ యాక్షన్. ఓకే. ఇది ఐ హోప్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. సో 3కి సి అన్నమాట. మణిపూర్ కి మర్జర్ అగ్రిమెంట్ ద్వారా ఫామ్ అవుతుంది. త్రిపురకి ట్రీటీ ఆఫ్ సగౌలి. ఓకే. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో మణిపూర్ సో గోవా ఏదైతే ఉందో దీనికి జరిగిన మిలిటరీ యాక్షన్ ఏదైతే ఉందో దాని పేరేంటో కామెంట్ చేయండి. ఓకే. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాను. అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నా. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So let us look at the final question. Consider the following pairs regarding the geographical division and their capitals at the time of formation. So formation time లో ఏది ఉండేదో దాన్ని బట్టి మీరు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. పంజాబ్, సో డివిజన్స్ ఇచ్చారు, క్యాపిటల్ ఆఫ్ ఫార్మేషన్ ఇచ్చారు, క్యాపిటల్ ఎట్ ఫార్మేషన్ ఇచ్చారు. డివిజన్స్ వచ్చేసి పంజాబ్, అస్సాం, తమిళనాడు అండ్ కేరళ. క్యాపిటల్ ఎట్ ఫార్మేషన్ ఆర్ చండీగఢ్, దిస్పూర్, మద్రాస్ అండ్ తిరువనంతపురం. ఓకే. సో హౌ మెనీ ఆఫ్ ద గివెన్ అబౌవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్. సో ఇచ్చిన పేర్స్ లో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు అనమాట. సో ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ ది 4. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి ఓన్లీ 3 అనమాట. సో ఎలా అంటే పంజాబ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాడ్ చండీగఢ్ యాజ్ ఇట్స్ క్యాపిటల్ ఆఫ్టర్ ది రీఆర్గనైజేషన్. సో అందుకే మనకి ఈ పర్టికులర్ థింగ్ కరెక్టే. అస్సాంస్ క్యాపిటల్ వాజ్ షిల్లాంగ్ అనమాట. Okay, it's not Dispur, it was Shillong at the time of the formation. Okay, and అందుకే మనకి ఇది తప్పు అవుతుంది. And Tamil Nadu, the capital was Madras only. Okay, now it is Chennai. Okay, and the Kerala's capital was Thiruvananthapuram only. So అందుకే మనకి so 1, 3 and 4 correct కాబట్టి only 3 is the right answer. Okay, so this was the 10th question. So with this నేను ఎక్స్ప్లెయిన్ చేసే పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు హోంవర్క్ చేసే పార్ట్ వచ్చింది. Now let's go to 11th question. So now let's go to 11th question. So match the following territories with the countries they were occupied from by India. Puducherry, Goa, Dadra and Nagar Haveli, Sikkim. Portugal, France, Portugal. Okay, Portugal 2 times ఇచ్చారు, ఇండిపెండెంట్ కింగ్డమ్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో కామెంట్ చేయండి. ఓకేనా. సో దిస్ ఇస్ 11th క్వశ్చన్. దిస్ ఇస్ ఫర్ హోంవర్క్. అండ్ 12th క్వశ్చన్కి వెళ్దాం. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ విత్ దేర్ రెస్పెక్టివ్ గవర్నింగ్ బాడీస్. యూనియన్ టెరిటరీస్ అండ్ గవర్నింగ్ బాడీస్ ఇచ్చారు. యూనియన్ టెరిటరీ వచ్చేసి ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. గవర్నింగ్ బాడీస్ వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ, అడ్మినిస్ట్రేటర్, గవర్నర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్. సో ట్రై చేయండి ఈ క్వశ్చన్ కూడా. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఓకే, ట్రై చేసి కామెంట్ చేయండి. సో ఒకవేళ మీరు ట్రై చేసి ఆన్సర్ మీకు కరెక్టా రాంగో తెలుసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది.
ఓకే. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యూ కెన్ గెట్ యాక్సెస్ ద పీడిఎఫ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది అనమాట. ఓకే. సో అది ఈ వీడియోకి. సో మీరు క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ చూసారు కదా. వీ హ్యావ్ ట్రైడ్ టు ఇంక్లూడ్ ఆల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. మీరు లాస్ట్ క్లాసెస్ లో కూడా చూసుంటారు. ఓకే. ప్రియాంబుల్ గురించి అయినా మిగతా వాటి గురించి అయినా. సో టీచింగ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. ఓకే. సో ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. సో మీరు టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం సో విత్ దిస్ డిఫికల్టీ ఓన్లీ. ఓకే. ఈ పర్టికులర్ లెవెలే కాదు, ఇంకొంచెం హై లెవెల్ కూడా ఉంటాయి, ఇంకొంచెం ఈజీ లెవెల్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి విజిబుల్ ఇన్ ది పేపర్. సో మొన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఏమైందంటే ఫ్యాక్చువల్ బేస్డ్ ఎక్కువ అయిపోయింది. అంతకుముందు అనలిటికల్ గా ఉండింది. ఓకే. సో మొన్న జరిగింది క్వైట్ ఫ్యాక్చువల్ ఉన్నాయి, క్వైట్ అనలిటికల్ ఉన్నాయి. సో ఏంటంటే కొంతమంది ప్రీవియస్ పేపర్స్ ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయిన వాళ్ళు క్వాలిఫై కాలేకపోయారు. సో అందుకే యూ హ్యావ్ టు డూ ద మిక్స్ ఆఫ్ బోత్. ఓకే. రేపు గ్రూప్ 2 కైనా మిగతా ఎగ్జామ్స్ కైనా ఏపీఎస్సీ వాళ్ళైనా ఎవరైనా యూ హ్యావ్ టు ట్రై టు solve the questions which are having different kind of patterns. సో ప్రతి ప్యాటర్న్ ని మీరు సాల్వ్ చేయగలగాలి. అన్ని టైప్ ఆఫ్ యాంగిల్స్ లో మీరు ప్రిపేర్ అవ్వగలగాలి. ఓకే. సో యూపీఎస్సీలో మనం ఒక పర్టికులర్ ప్యాటర్న్ ని అనలైజ్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ అది ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకే మీరు అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. ఓకే. బేస్డ్ ఆన్ మై అడ్వైస్. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న నంబర్ కి కాల్ చేయొచ్చు. 63059552 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ యాక్చువల్లీ జాయిన్ ఇన్ ద టెస్ట్ సిరీస్ గ్రూప్ 2 వాళ్ళు. ఓకే. సో ప్రతిభ టెస్ట్ సిరీస్ అనేది ఉంది, మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే. అండ్ తెలుగు మీడియం వాళ్ళ కోసం కూడా మనము టెస్ట్ సిరీస్ అనేవి తీసుకొచ్చాము. సో దాని డీటెయిల్స్ కూడా మీరు అడగొచ్చు కాల్ చేసి. ఓకే. సో హ్యాపీగా జాయిన్ అయిపోండి, ప్రాక్టీస్ చేయండి, అండ్ ఓకే మంచి మార్క్స్ తో మంచి ర్యాంక్ కొట్టేసేయండి. ఓకే. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మరి until then next video lo mali kaladum. Until then, take care, bye and keep smiling.